श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 16, 17 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఏ జీవి యొక్క పాప పుణ్యాలను స్వీకరింపడు మరియు వాటికి ఆయన బాధ్యుడు కాడు, వారి యొక్క జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడిపోయినందువలన వారు అలా భ్రమకు మోహమునకు గురి అవుతున్నారు అని బోధించారు. ఈ శ్లోకంలో ఆ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెబుతున్నారు. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాసితం ఆత్మనః. తు అయితే యేషాం తత్ అజ్ఞానం ఎవరి యొక్క ఆ అజ్ఞానము ఆత్మనః జ్ఞానేన పరమాత్మ తత్వ జ్ఞానము చేత నాశితం నశింపజేయబడి అవుతుందో తేషాం ఆదిత్యవత్ జ్ఞానం వారికి సూర్యుని వలె ఆ జ్ఞానము తత్పరం ప్రకాశయతి ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయును, స్వస్వరూప అనుభవము కలుగచేయును. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము చేయబడిందో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేస్తుంది, అంటే స్వస్వరూప అనుభవము కలుగచేస్తుంది. దుఃఖమనే రోగానికి కారణము అజ్ఞానము. అటువంటి రోగానికి మందు జ్ఞానమే. ఇక్కడ ఆదిత్యవత్ సూర్యుని వలె అనే ఒక ఉపమానాన్ని వాడారు. దట్టమైన మేఘముతో సూర్యుడు కప్పబడి ఉన్నప్పుడు లోకం చీకటిగా ఉంటుంది. ఒక గొప్ప ప్రచండమైన గాలి చేత ఆ మేఘాన్ని తొలగింపచేస్తే సూర్యుడు స్వతసిద్ధముగానే దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. దానివల్ల చీకటి తొలగిపోతుంది. అలాగే ఆత్మను అజ్ఞానము అను మేఘము కప్పటం వలన ఆత్మ తెలియబడటం లేదు. కాబట్టి జీవుడు అజ్ఞానం వలన ఈ శరీరమే తాను అనుకొని దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు చేయాల్సిన పని కొత్తగా ఆత్మను సృష్టించడం కాదు. ఆత్మను కప్పబడి ఉన్న అజ్ఞానమనే మేఘాన్ని ఆత్మజ్ఞాన రూపమైన ప్రచండ వాయువు చేత తొలగింపచేయాలి. అప్పుడు ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము మేఘము తొలగింపబడిన సూర్యుడులాగా ప్రకాశిస్తుంది. పరమాత్మ స్వయం ప్రకాశము. దానిని ప్రకాశింపచేయటకు ఇంకొక పదార్థం అవసరం లేదు. అజ్ఞానముచే కప్పబడినందువల్ల జ్ఞానం సహాయంతో అజ్ఞానాన్ని తొలగిస్తే స్వయం ప్రకాశమైన పరమాత్మ ప్రకాశిస్తుంది అని అర్థం. ఉదాహరణకు ఒక దీపంపై కుండ బోర్లించి ఉన్నప్పుడు దీపం యొక్క ప్రకాశము బయటికి కనిపించదు. ఇది అజ్ఞాన స్థితి. ఒక దండం అంటే ఒక స్టిక్తో కుండను పగలగొడితే దీపము దానంతట అదే వ్యక్తమై ప్రకాశిస్తుంది. ఇది జ్ఞానస్థితి. ఇక్కడ ఆత్మ దీపము, కుండ అజ్ఞానము, దండము అంటే స్టిక్ జ్ఞానము. ఇంతకు ముందు వరకు అజ్ఞానం వలన కర్మలలో తానే కర్తృత్వాన్ని వహించినవాడు
ఆత్మజ్ఞానం వచ్చాక తాను ప్రకృతి గుణాలచే చేయబడే కర్మలకు సాక్షిగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారానే అజ్ఞానాన్ని తొలగింప చేసుకోవాలి అంటున్నారు పరమాత్మ. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడుతుందో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేస్తుంది. అంటే స్వస్వరూప అనుభవము కలుగచేస్తుంది. అటువంటి ఆత్మజ్ఞానము ఎట్లు లభించగలదో ఆ పద్ధతిని 17వ శ్లోకంలో ఉపదేశిస్తున్నారు. 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయః ఆ పరమాత్మయందే బుద్ధి స్థిరముగా ఉన్నవాడు. తత్ ఆత్మనః ఆ పరమాత్మయందే మనస్సు లగ్నమైనవాడు. తత్ నిష్ఠాః ఆ పరమాత్మయందే నిష్ఠ అంటే దృఢమైన విశ్వాసం కలవాడు. తత్పరాయణాః ఆ పరమాత్మనే తన పరమ గమ్యంగా శరణముగా కలవాడు. గచ్చంతి ఆ పునరావృత్తిం పునర్జన్మ లేని స్థితిని మోక్షమును చేరుకుంటాడు. జ్ఞాన నిర్ధూత కల్మషాః జ్ఞానముచే పూర్తిగా నిర్మూలించబడిన లేకపోతే కడిగివేయబడిన పాపములు కల్మషములు కలవాడు. ఆ పరమాత్మయందే తమ బుద్ధిని స్థిరపరిచినవారు. ఆ పరమాత్మయందే మనస్సును సంపూర్ణంగా నిమగ్నం చేసినవారు. ఆయనయందే దృఢనిష్ట కలవారు. ఆ పరమాత్మనే తమ పరమ లక్ష్యంగా భావించేవారు. అలాంటి వారు జ్ఞానప్రకాశంచే వారి కల్మషములు అంటే పాపములు పూర్తిగా కడిగివేయబడి తిరిగి ఈ సంసార చక్రంలోకి రాని అంటే పునర్జన్మ లేని స్థితిని మోక్షమును పొందుతారు. ఏ కార్యమైనా కూడా ఏకాగ్రత, తదేక చింతన, తన్మయత్వములచే సులభముగా సాధింపబడుతుంది. అలాగే ఆత్మ అను లక్ష్యాన్ని సాధించాలంటే ఆ ఆత్మయందే బుద్ధి గలవారై దానియందే మనస్సును చొప్పించి దానియందే నిష్ట కలిగి దానినే పరమ లక్ష్యంగా ఆశ్రయించి తదేక పరాయణులై ప్రవర్తించాలి అని బోధిస్తున్నారు పరమాత్మ. అలాగే మనస్సులో దేనిని గూర్చి అయితే తీవ్రంగా భావిస్తామో అక్కడ తన్మయమైపోతుంది. అలా కాకుండా మనస్సులో కొంత సమయం దృశ్య సౌఖ్యం అంటే వస్తువుల మీద కాంక్ష, వాటి ద్వారా లభించే సుఖం మీద, మరికొంత సమయము దైవ చింతన మీద వినియోగిస్తే ఏకాగ్రత తదేక నిష్ట లేకపోవడం వలన భగవత్ సాక్షాత్కారము వెంటనే కలగదు. కాబట్టి పరమాత్మ ప్రాప్తి పొందాలంటే సాధకుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా ఆ ఆత్మరూప లక్ష్యమునందే లగ్నం చేసి తన యొక్క సర్వశక్తులను అక్కడే కేంద్రీకరించాలి. ఆ పునరావృత్తిం అంటే మరల జన్మించటం, మరల సంసార చక్రంలో పట్టం. అది లేనిది ఆ పునరావృత్తిం అంటే మరల జన్మలేని శాశ్వత కైవల్య పదవి. అటువంటి మహత్తరమైన పదవి ఎవరికి లభిస్తుంది?
కల్మషము నశించిన వారికి, పాపము తొలగిన వారికి, అజ్ఞానం తొలగిన వారికి. ఆ కల్మషము ఎట్లా నశిస్తుంది? జ్ఞానంచే నశిస్తుంది. కాబట్టి జ్ఞాన నిర్ధూత కల్మషాహ అని చెప్పారు. ఆత్మజ్ఞానంతో కల్మషము, మాయాదోషము పూర్తిగా నశిస్తుంది. జీవుని యందు పాపము కాని, మాలిన్యము కాని ఉన్నంత వరకు ఆత్మోదయం కలగదు. కాబట్టి దానిని ముందు జ్ఞానంతో నశింపచేసుకోవాలి. అటువంటి జ్ఞానము నిరంతర ఆత్మచింతనచే, ఆత్మనిష్టచే, ఆత్మపరాయణత్వముచే లభిస్తుంది. మోక్ష పదవి మాటలచే సిద్ధింపదు. తీవ్ర సాధన, అభ్యాసము ఉన్నవారికి మాత్రమే అది లభిస్తుంది. కాబట్టి సోమరితనమునకు స్వస్తి చెప్పి మోక్షం పొందటానికి పరమాత్మ చెప్పిన మార్గములో సాధన చేయాలి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఆ పరమాత్మయందే తమ బుద్ధిని స్థిరపరిచినవారు, ఆ పరమాత్మయందే మనస్సును సంపూర్ణంగా నిమగ్నం చేసినవారు, ఆయన యందే దృఢనిష్ట కలవారు, ఆ పరమాత్మనే తమ పరమ లక్ష్యంగా భావించేవారు. అలాంటి వారు జ్ఞానప్రకాశంచే వారి కల్మషములు అంటే పాపములను పూర్తిగా కడిగివేయబడి తిరిగి ఈ సంసార చక్రంలోకి రాని అంటే పునర్జన్మ లేని స్థితి మోక్షమును పొందుతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.